ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ రక్తవర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్రత కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏ వ్యహమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తముల చేతను మత్తిల్లి యుండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దేవదూత నాతో ఇట్లనెను, నీవేళ ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను గలిగి దాన్ని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అంధకార జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగానున్నది. భూనివాసులలో జగత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునయ్యుండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని యొక్క గడియ క్రూర మృగముతో కూడా రాజువలే అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువును రాజులకు రాజునై యున్నందును తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై యున్నందునను ఆయన ఆ రాజులను జయించును. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ముల గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దాన్ని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూసిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే.